తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క మహాజాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు 1,40,00,000 మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు ముగిసింది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పోలీస్ పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు కొనసాగింది. జాతర చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఆదాయం లభించింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను 6 రోజులుగా లెక్కించారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 350 మందికి పైగా సిబ్బంది, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు. మేడారం జాతరలో మొత్తం 13,25,22,511 ఆదాయం సమకూరినట్లు మేడారం కార్యనిర్వాహకాధికారి రాజేంద్రం తెలియజేశారు. అలాగే అదనంగా 779.800 గ్రాముల బంగారంతో పాటు 55.150 కిలోగ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, ఒడిబియ్యం, ఇతర కానుకలను భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. 2 ఏళ్ల కిందట జరిగిన మహాజాతరకు 11,45,34,526 రూపాయలు ఆదాయం రాగా, గతంతో పోలిస్తే ఈసారి 1,79,87,985 రూపాయల ఆదాయం పెరిగింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు తెలంగాణ కుంభమేళ మేడారం వనదేవతల మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 1,50,00,000 భక్తుల రాకపోకలతో మేడారం మహాజాతర కోలాహలంగా జరిగింది. అయితే జాతరకు వచ్చిన భక్తులు మేకలు, కోళ్లు ఇంకా అనేక విధాలుగా మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మేకలు, కోళ్ల వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్స్తో మేడారం పరిసర ప్రాంతాల్లో అవి కనబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మేడారం గ్రామ పారిశుద్ధ్యం కోసం 60 మందితో శుభ్రం చేయిస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఈ పనుల్ని మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు.